బావా మనిద్దరం ఫోటో దిగుదామా? సరే. అయ్యో సారీ, నీ మీద పడింది. అయ్యో సారీ. ఏయ్ మహాలక్ష్మి! అయ్యయ్యో మళ్ళీ తప్పు జరిగిపోయిందే. క్షమించమ్మా, నీ మీద పడిందని హడావిడిలో అలా చేసింది. పర్వాలేదులే మాయా, సంపద లాంటివి ఏం పట్టించుకోదు. మహా, టిఫిన్ చేశాక ఫోటో దిగచ్చు కదా? లేదు నాన్న, ఇప్పుడే దిగాలి. ఒక నిమిషం మహాలక్ష్మి, నేను తీస్తాను. కళ్యాణి, ఈ జ్యూస్ తాగు. వద్దు ఆఫీసర్. ఏంటొద్దు? ఏం తాకపోతే ఎనర్జీ ఎలా వస్తుంది? ఇంతకు ముందే కదా కషాయం తాగాను. అది ఎప్పుడో గంట క్రితం తాగావు. ఇప్పుడు ఇది తాగు. వద్దు ఆఫీసర్. చిన్నపిల్లల్లా మారాన్ చేయకు. తాగు తాగు. అత్తయ్య, మీరా? చూసారా ప్రేమ పక్షుల్ని? ప్రేమని ఎలా పంచుకుంటున్నాయో. వాళ్ళని చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారో. అలా భర్త చేత ప్రేమగా సేవ చేయించుకునే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. నీకు వాళ్ళని చూస్తుంటే అలా అనిపిస్తుందేమో, నాకైతే ఒళ్ళు మండిపోతుంది. అదేంటత్తయ్యా, నీ కొడుకు కోడలే కదా, ఆశీర్వదించాల్సింది పోయి ఇలా అంటున్నారేంటి? చిచి, అదంటేనే నాకు పడదు. మరి పెళ్లికెలా ఒప్పుకున్నారు? వాళ్ళ పెళ్లి జరిగి చేస్తుందని నాకేం తెలుసు? నేను తేరుకునేలోపే తాళి కట్టేశాడు. నేను కూడా పశువు మెళ్ళో తాడు, దీని మెళ్ళో పసుపు తాడు ఒకటేలే, పని మనిషి అవసరం లేకుండా పడుంటుందని అనుకున్నాను. కానీ చివరికి ఏదో మాయ చేసి నా కొడుకుతో ఇలా సపర్యలు చేయించుకుంటుంది. అవునా అత్తయ్య? అంటే నీకు కళ్యాణి అంటే ఇష్టం లేదా? అదంటేనే నాకు కంపరం. సర్లే అత్తయ్య, నీ మనోడేడి? అలా అనకు. మళ్ళీ ఏమైంది అత్తయ్య? వాడు సిద్ధు సంపదలకు పుట్టిన బిడ్డ అని సిద్ధు వాళ్ళ అమ్మ చెప్పింది. ఏంటి? ఆవిడ చెప్తే నువ్వు నమ్మేస్తావా? నాకు అదే అనుమానం. అది తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను, కుదరడం లేదు. ఆ నిజం నాకు తెలియాలి. వాణ్ణి అనాథాశ్రమంలో వదిలేస్తాను. వాణ్ణి వెతుక్కుంటూ కళ్యాణి పోతుంది.
నువ్వు అత్తవి కాదు, రాక్షసువి. ఎన్ని కుట్రలున్నాయి నీ మనసులో, నీ ఓట కొట్టిస్తా. ఎలా అయినా కళ్యాణి శౌర్యల శోభనం జరిపించి తీరుతాను. అనుష, అనుష, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెంత టార్చర్ పెట్టావా అని ఆలోచిస్తున్నాను. అదే, కళ్యాణి నీ మనసుని ఎంత కష్టపెట్టుంటే ఈ మాటలు నీ నోటి వెంట వస్తాయా అని ఆలోచిస్తున్నాను. మరే అత్తయ్య, నా దగ్గర నీ సమస్యకి పరిష్కారం ఉంది. బాబు ఎవరి బిడ్డో తెలియాలన్నా, నీకు కళ్యాణి పీడ పోవాలన్నా నేను చెప్పే స్వామీజీని కలిస్తే సరి. నిజమా? ఆయన పేరేంటి? ఎక్కడుంటారు? మనం ఎప్పుడు వెళ్దామో చెప్పు. చెప్తాను. స్వామీజీ గారు అమ్మవారి ఉపాసకులు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అభ్యంగ స్నానం చేసి పరమ పవిత్రంగా వెళ్ళాలి. సరే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను రెడీ అవుతాను. నేనొస్తే అందరికీ అనుమానం వస్తుంది. మీరొక్కరే వెళ్ళాలి. ముందు రెడీ అయ్యారండి. మావయ్య, మీతో మాట్లాడాలి. చెప్పమ్మా. ఈరోజు మంచి రోజు, అందుకే ఎలా అయినా శౌర్య కళ్యాణీలకి కార్యం జరిపించాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే చూడాలని ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నానమ్మా. కానీ దమయంతిని అత్తయ్య వాళ్ళు కార్యం గురించి అడిగితే కయ్యమంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు కార్యం అంటే అత్తయ్యకి అసలు కార్యం జరుగుతున్న విషయమే తెలియకూడదు. మనం అత్తయ్యని మాయ చెయ్యాలి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మంచి ఆలోచనమ్మా, అలాగే చేద్దాం. కానీ జాగ్రత్త మావయ్య, అత్తయ్యకి ఏ మాత్రం డౌట్ వచ్చినా మన ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అక్కడ కథని మీరు జాగ్రత్తగా నడిపించండి. ఇక్కడ కార్యాన్ని నేను విజయవంతంగా పూర్తి చేస్తాను. అలాగేనమ్మా. సిద్ధు, టిఫిన్ బాగుందా? చాలా బాగుంది అత్తయ్య. బాగుందని ఇక్కడే ఉండిపోతారా ఏంటి? అయినా సినిమాల్లో ట్రై చేస్తున్నానని చెప్పావు, బిజీగా ఉంటావు, వెంటనే వెళ్ళిపోతావు కదా. ఇప్పుడే వెళ్తున్నారా? భోజనం కూడా చేసి వెళ్తారా? కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు రాజమ్మా. ఇక్కడ అంటే మన ఇంట్లోనా? అవును రాజమ్మా, పాస్పోర్ట్ లో పని ఉందంట, అది అవగానే వెళ్ళిపోతారు. అంటే కొంపని సత్రం చేశారంటారు. అలా అంటావేంటి రాజమ్మా? బాధపడతారు. నేను కాబట్టి టిఫిన్ పెట్టి వెళ్ళమంటున్నా. అదే వాళ్ళమ్మ మణెమ్మ అయితే మన అవసరానికి డబ్బులు అడగడానికి వెళ్తే గుమ్మంలోనే లేవు అని పంపించింది. పైగా వడ్డీ కింద ఊళ్ళో పొలాన్ని రాయించుకుంది. నాకన్నీ గుర్తున్నాయి. సర్లే, గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? మీరెన్ని దెబ్బలు తిన్నా, ఎంతమంది మోసం చేసినా బుద్ధి రాదు. కొన్ని రోజులే కదా. ఎంతైనా మేనల్లుడు. వాళ్ళమ్మ తప్పు చేసింది, వీడు కాదు కదా. మీ ఇష్టం. రామహి, మీ అత్తయ్యకి ఇంకా కోపం తగ్గలేదు అల్లుడు. తన మాటలు పట్టించుకోకు. పర్వాలేదు మావయ్య, అత్తయ్య కదా అనింది, బయటి వాళ్ళు కాదు కదా. అత్తయ్య మంచిదని అర్థమవుతుంది. మా అమ్మ నాకంటే కూడా డబ్బునే ప్రేమిస్తుంది. సరే, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగల్లుడు, ఓకేనా? సరే మావయ్య. ఏంటి సిద్ధు, మనం ఇక్కడికి వచ్చింది మాటలు పట్టానికా? ఆవిడ అన్ని మాటలు అంటుంటే పర్వాలేదంటావేంటి? అవసరం శామ్, మనం తగ్గుండడం ఇప్పుడు మన అవసరం.
మన పరిస్థితి బాలేనప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకుంటూ ఉండకూడదు, భరించాలి. మనం మన గోల్ రీచ్ అయ్యాక అందరినీ గుర్తుపెట్టుకుని వడ్డీతో సహా ఇచ్చేయాలి శామ్. మనం మన గోల్ ఎప్పటికి రీచ్ అవుతాం? ఇంకెన్ని రోజులు బాబుకి దూరంగా ఉండాలి సిద్ధు? ఇదే బాబు మీద నీకున్న ఈ ప్రేమే మనం బ్యాక్ స్టెప్ వేయడానికి కారణమవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కారణమైంది. ప్లీజ్ శామ్, కొన్ని డేస్ నువ్వు వాడి గురించి మర్చిపోవడానికి ట్రై చేయి. మనం సక్సెస్ అయ్యాక బాబు మనతోనే ఉంటాడు కదా. ఇలా అనుకుంటూనే దూరంగా ఉంటూనే ఉన్నాను సిద్ధు. నా బాధ నీకు అర్థం కాదు. అత్తయ్య, రెడీ అయ్యావా? ఆలస్యం అయితే స్వామీజీ వెళ్ళిపోవచ్చు. ఇక వెళ్ళిపోవడమే. నువ్వు అడ్రస్ చెప్పలేదు. బాజీకి వివరంగా చెప్పాను, బాజీ తీసుకెళ్తాడు. సరే అయితే నేను వెళ్ళొస్తాను. అలాగే అత్తయ్య. ఆగిందేంటి? అనుమానం ఏమైనా వచ్చిందా? అవును అనుష, ఆయన పెద్ద స్వామీజీ అన్నావు కదా, ఆయన పేరేంటి? వనకానంద స్వామి. వనకానంద స్వామా? ఆ పేరు నేనెక్కడ వెళ్ళలేదే. ఆయన సంవత్సరంలో 300 రోజులు హిమాలయాల్లో తపస్సులోనే ఉంటారు. ఓ, ఇక్కడుండేది తక్కువ, అందుకే నువ్వు వినుండవు. ఆహా. అనుష, నిజంగా ఆయన బాబు తండ్రి ఎవరో చెప్పగలరా? అలా అని ఆయన ముందే ఆయన్ని అనుమానపడేవు, శపిస్తాడు. మొన్న మా ఫ్రెండ్ అలాగే నాతో పాటు వచ్చి ఆయన నమ్మలేదు. స్వామీజీకి కోపం వచ్చి శపించి కుక్కని చేసేశాడు. ఏంటి, కుక్కే? మరి ఆయనకి కోపం వస్తే అంతే. అమ్మో, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? నేను బ్రతిమలాడితే 2 రోజుల తర్వాత మామూలు మనిషిని చేశాడు. అమ్మో, నాకు భయం వేస్తుంది. అయితే నేను వెళ్ళను. మరీ ఎక్కువ భయపెట్టానా? అయ్యో, భయమైంది కదా. నమ్మకపోతే కదా నువ్వు పూర్తి నమ్మకంతో వెళ్తున్నావు. ఇక ప్రాబ్లం ఏమొస్తుంది? సొల్యూషన్ దొరుకుతుంది గాని. అంతే అంటావా? అంతే అత్త, అంతా అంటే స్వామీజీ ఊత పదం. ఆయన ఏం చెప్తే అది చెయ్యి. ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ ఎదురు అడక్కు, సరేనా? అలాగే. తప్పుతుందా? కష్టమైనా భరిస్తాను. వాడి తండ్రి ఎవరో తెలుసుకుంటాను. అన్నట్టు ఎవరైనా నిన్ను మీ అత్త ఏది అంటే ఏం చెప్తావు? ఏమో నాకేం తెలుసు అంటాను. నా బంగారం, నేనొచ్చాక నువ్వు ఊహించిన గిఫ్ట్ నీకు ఇస్తాను. అది తీసుకొని నువ్వు అమెరికాకి తుర్రుని ఎగిరిపో. తిరిగొచ్చాక మేమిచ్చే షాక్ కి నేను అమెరికా వెళ్ళడం కాదు, నువ్వు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోతావేమో చూసుకో. ఏం ఆలోచిస్తున్నావు? ఇలాంటి మంచి అత్తయ్యనిచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను అత్తయ్య. థ్యాంక్ యూ అనుష. నేను మంచిదాన్నని నువ్వైనా అర్థం చేసుకున్నావు. త్వరగా వెళ్ళత్తా, వచ్చి పొగుడుతువులే. వస్తాను. శివ, దమయంతి అంత తేలిగ్గా అనూష మాటలు నమ్ముతుందంటావా? నాకు అదే భయంగా ఉంది నాన్న. అనూష పొరపాటుగా ఒక మాట దొర్లినా దమయంతి పసిగట్టేస్తుంది. అనూష చాలా తెలివైందండి. దమయంతికి ఎలా చెప్తే తన మాట నమ్ముతుందో అనూషకు బాగా తెలుసు. అనూష అనుకున్నది సాధిస్తుంది. సాధించేశాను కూడా. దమయంతి అత్తయ్య నా మాట నమ్మి వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయింది. ఎంత తీయటి మాట చెప్పావు తల్లి. అనుపమా, ఇక ఆలస్యం చేయకూడదు. దమయంతి వచ్చేలోపు కార్యం జరిగిపోవాలి. కళ్యాణి శౌర్యులు ఒక్కటవ్వాలి. వెంటనే శౌర్యని పిలిచి కార్యానికి ఒప్పిద్దాం. అలాగేనమ్మా.
గదిలో ఉన్నట్టున్నారు, పిలుచుకొస్తాను. అవసరం లేదమ్మా. ఒక్కరి పరిచయం అనుకో, ఏం జరిగిందో అని కంగారు పడుతూ వస్తారు. ఇది జరగాలి అని చెప్తే మరిసిపోతారు. అంతే, సింపుల్. కళ్యాణి, కళ్యాణి, మరిది గారు, కళ్యాణి. ఏమైందక్క? పెద్దవాళ్ళున్నప్పుడు చిన్నపిల్లని నేను మాట్లాడకూడదు. దేని గురించి అక్క? శౌర్య, ఈరోజు రాత్రి మంచి ముహూర్తం ఉంది. దేనికి? మమ్మల్ని ఎందుకు పిలిచి చెప్తున్నారు? కర్త కర్మలు మేమందరం అయినా క్రియలో పాల్గొనాల్సింది మీరే కదా, అందుకు. అర్థం కాలేదు. అదే, మీకు పెళ్ళై 2 నెలలు అయిపోయింది, కానీ ఏ అచ్చటా ముచ్చటా జరగలేదు. అందుకని అందుకని మీ ఇద్దరికి కార్యం జరిపిద్దామని. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? పెళ్ళైన భార్యాభర్తలకి కార్యం జరిపించాలి కదా. మా అమ్మకు మీరు ఇలా అడుగుతున్నారని తెలిస్తే పెద్ద రచ్చ అవుతుంది. ఎందుకు వచ్చిన గొడవ? మీ ఆలోచనలు మానుకోండి, మీ ప్రయత్నాలు విరమించుకోండి. దమయంతి ఇప్పుడు ఇక్కడ లేదు శౌర్య. అమ్మ లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడుంటే మీ కార్యానికి అడ్డుపడుతుందని నేనే మాయ చేసి పంపించేశా. అంటే అమ్మకు తెలియకుండా ఇదంతా ప్లాన్ చేస్తున్నారా? తప్పుగా అర్థం చేసుకోవద్దు శౌర్య. ఇంకెలా అర్థం చేసుకోవాలి? మా అమ్మకు చెప్పకుండా, నన్ను అడగకుండా మీకు మీరే కార్యం జరిపించాలి అనుకున్నారంటే అర్థం ఏంటి? సరే, మేం చేసింది తప్పే అనుకుందాం. అసలు నీ మనసులో కళ్యాణికి ఉన్న స్థానం ఏంటి? నిజం చెప్పు శౌర్య, నీ మనసులో ఇంకా ఆ సంపదే ఉందా? సంపదని కాదని కళ్యాణిని నీ మనసులోకి తీసుకోలేకపోతున్నావా? సంపద అంటే నాకు ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. మరి కళ్యాణిని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఇంకా నీకు కళ్యాణి మీద కోపం పోలేదా? కళ్యాణి తప్పు చేసిందని నమ్ముతున్నావా? కోపం ఉంది, కళ్యాణిని నమ్మడం లేదని నేను చెప్పానా? కోపం ఉంటే కళ్యాణికి కాళ్ళు కాలితే దగ్గరుండి ఎందుకు చూసుకుంటాను? మా అమ్మ తిడుతున్నా కళ్యాణికి సేవలు ఎందుకు చేస్తాను? ఎందుకంటే నీ బిడ్డ కోసం నిప్పుల మీద నడిచింది కాబట్టి. ఎందుకంటే నీ బిడ్డని సంపద తీసుకెళ్తుంటే అడ్డుపడింది కాబట్టి. ఎందుకంటే నీ ఇంట్లో కళ్యాణి ఓ పని మనిషిలాగా మీ అందరికీ సేవలు చేస్తుంది కాబట్టి. మీకోసం ఇంత చేస్తున్న కళ్యాణిని ఈ మాత్రం చూసుకోకపోతే బాగోదు కాబట్టి. అని ఈరోజు ఇంటికొచ్చిన నువ్వు అనుకుంటే సరిపోదు. నా మనస్సాక్షికి తెలుసు
నేను కళ్యాణిని ఎలా చూసుకుంటున్నాను. నిజమే. అనుపమమ్మ నానమ్మ వాళ్ళు నువ్వు కళ్యాణిని అలా చూసుకుంటుంటే నిజంగా నువ్వు మారిపోయావని, నువ్వు కళ్యాణిని అర్థం చేసుకున్నావని, కళ్యాణి మీద నీ మనసులో ప్రేమ పుట్టిందనే అనుకున్నారు. వాళ్ళదాకా ఎందుకు? నేను రాగానే నువ్వు కళ్యాణికి జ్యూస్ బలవంతంగా తాగించడం చూసి శౌర్యకి కళ్యాణి అంటే ఎంత ప్రేమో అనుకున్నాను. నిజంగా కళ్యాణి మీద నీ మనసులో కోపం లేకుండా నా భార్య అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడు కార్యానికి కాదనేవాడివే కాదు. అనుకోకుండా కోపంలో పెళ్లి చేసుకున్నావు, కానీ కళ్యాణి నువ్వే ప్రాణం అనుకుని బతుకుతుంది. ఆడపిల్లలు అన్నీ బయట పెట్టలేరు శౌర్య. మగవాళ్లే వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి.